నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 9, 2026 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిది అష్టమి, ఉదయం 7:27 వరకు. నక్షత్రం విశాఖ, ఉదయం 7:49 వరకు. యోగం వృద్ధి, రాత్రి 12:48 వరకు. కరణం భాలవ, సాయంకాలం 6:14 వరకు. తదుపరి కౌలవ, ఉదయం 7:27 వరకు. వర్జం ఉదయం 11:18 నుండి మధ్యాహ్నం 1:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలం రాత్రి 10:03 నుండి 11:51 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి ఉదయం 6:01 వరకు. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంకాలం 6:11 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలను లభిస్తాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఊహించని ధనయోగం కూడా కలుగుతుంది. విదేశీయాన యోగం అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఆనందకరమైన శుభయోగాలు అనేవి గోచరిస్తున్నవి. వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహయోగం, స్థలయోగం అనేది ఉంది. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తులను కూడా పొందుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి అనుకూలత అనేది ఉంది. వ్యవసాయ రంగం వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలు నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది.
ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల చెరువుల రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులు కూడా నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. ఇక ఈరోజు విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశీయానం చేసే అవకాశం కూడా క్రీడాకారులకు ఉంది. ఇక వృషభ రాశి వారికి రోజు ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా తీర్చగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరియు వ్యవసాయదారులకు పరిస్థితులు అనేవి అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కష్టం ఈరోజు ఫలించదనే చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిలకడ అనేది లోపించడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. పెద్దల సలహాలు పాటించండి. ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. అలాగే నోరును అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చడం వలన అవి మీకే చుట్టుకొని ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఇంకా ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టకండి. నూతన కార్యక్రమాలను ప్రారంభించకండి. కుటుంబ సభ్యులతో వివాదాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన నగలను, డబ్బును పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం, అవంతరాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. బంధువులతో, మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలతో కలత చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపినా కొంత నలత తప్పకపోవచ్చు. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గందరగోళం మధ్యనే లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. దానితో కాస్త ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మనోనిబ్బరం తగ్గుతుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు దూరం అవుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు అనేవి నిదానంగా సాగడం వలన
లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కర్కాటక రాశి వారికి లేనిపోని వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక అప్పుగా ధనం ఇవ్వడం కూడా ఈరోజు తగదు. రాజకీయ నాయకులకు కూడా పదవి గండం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు వ్యతిరేక ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి రావచ్చు. సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి సతమతమవుతారు. శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఈరోజు పట్టుదలతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అదనపు బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారికి వైద్యులకు నిరుత్సాహం తప్పకపోవచ్చు. కళాకారులకు అయోమయమైన పరిస్థితి అనేది రోజు నెలకొంటుంది. ఇక విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అలాగే బంధు లాభం అనేది ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. రావలసిన ధనం కూడా చేతికి అందుతుంది. ఇక నూతన వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక అన్ని శుభయోగాలే గోచరిస్తున్నవి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇంకా వైద్యులకు ఆదరణ అనేది పెరుగుతుంది. సినీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని శుభయోగాలకు గోచరిస్తున్నవి. అలాగే విదేశీయాన యోగం కూడా కనిపిస్తున్నది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ యొక్క ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపును పొందుతారు. అందరిలోనూ ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వేడుకలకు, శుభకార్యాలకు పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సంభాషణలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు తోడుగా నిలుస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు సన్మాన యోగం అనేది కనబడుతుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలను దక్కుతాయి. మహిళలకు భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారు ఈరోజు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింత మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆదాయ మార్గాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈరోజు అన్నింటా ఆశాభంగమే కనబడుతుంది. అనవసరమైన వివాదాలలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకుండా, తప్పులు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు కూడా ఈరోజు పంట నష్టం కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. మిత్రులతో మీ ప్రమేయం లేకున్నా వివాదాలు నెలకొంటాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను చేజార్చుకునే వీలుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అతి సామాన్యంగా గడుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభించడం కష్టమే. మహిళలకి ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. సోదరుల నుండి ఊహించని సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలను లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం, ఇంక్రిమెంట్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభించడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా తగినంత లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆశించిన ఆర్థిక లాభం అనేది అందుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు పెద్దల ఆశీర్వాదంతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే లోన్స్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కొలిక్కి వచ్చి కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల యొక్క శ్రమ ఎటక్కులకు ఫలించి ఉద్యోగాలన్నీ దక్కుతాయి. ఇక కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు అలాగే కొన్ని మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరానికి ధనం అనేది అందుతుంది. ఇక వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కాస్త ఈ ఖర్చు తగ్గించుకోండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అందరిలోనూ ఈరోజు మీకు మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక నూతన వస్తువులను, వాహనాలను అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కోరుకున్న చోటికి బదిలీలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, క్రీడాకారులకు కూడా విదేశీయాన యోగం కనిపిస్తుంది. శాస్త్రవేత్తల యొక్క ప్రతిభ అనేది బయటకు వస్తుంది. ఇక టెక్నాలజీ రంగం వారు కూడా నూతన ప్రాజెక్టులను చేపడతారు. మహిళలకి ఈరోజు ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు
కాఫీ, ప్రతికూలమైన రంగు చాక్లెట్ వర్ణం. అలాగే ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం అనేది లోపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాల పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అజాగ్రత్తతనం వలన అధిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని ప్రయాణాలతో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. తొందరపాటుతనం వల్ల కూడా మీరు కొన్ని ముఖ్యమైన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు రుణాలను చేయకండి. అలాగే ఈరోజు మహిళలకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాజకీయ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను పెండింగ్లో పెడతారు. బంధుఘనంతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈరోజు మానసిక అశాంతి అధికంగా వేధిస్తుంది. కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతారు. శారీరక రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆస్తుల విషయంలో కూడా మరింత నిదానం పాటించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాల లాభాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పులనేవి తథ్యం. ఇక కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులకు, వ్యవసాయదారులకు కొంత ఆందోళన చెందే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదురయ్యవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం, శివ స్తోత్ర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానానికి కావలసిన వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి అనుకున్న ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక నిరుద్యోగులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడి అనేది గడుస్తుంది. అదనపు ఆదాయం ఊరటను కలిగిస్తుంది. స్నేహితులు, సన్నిహితుల యొక్క చేయుతను పొందుతారు. ఇక ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు.
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. అధిక లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పదోన్నతులను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి నైపుణ్యతను ప్రదర్శించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు, అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలను ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం, అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు
మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే అవి వచ్చిన అవకాశాలు మంచివైనా మీ చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కళాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలన్నది చెప్పొచ్చు. ఇక భాగస్థులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి జరుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాట పడతారు. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చేజారుతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం అనేదే ఉండదు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు సామాన్య స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకి మనస్సు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి రోజు సూర్యారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.